థ్యాంక్ యూ. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా స్వయానికి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, వర్ణమాల పత్రి మేడంకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలో గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, మేడం లెవెట్స్ కి, అలాగే రామ్తా మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా స్వయానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా మేడం లెవెట్స్ కి పుస్తకం చదువుతామండి. ఏంటి మేడం ఇది? ఏం మేడం ఏమైంది? ఏం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తెలియలే నాకు, ఈ ఫోన్ వాడాను కదా మేడం నేను. ఓ అందుకే ఇప్పుడు ఓపెన్ చేశాను. ఎందుకైంది? నిన్నంతా చార్జ్ పెట్టాను అనుకుంటున్నా, నేనైతే చేయలేదు. అది ఇంకోటి ఏంటంటే మేడం, రాత్రిపూట పక్కన ఉంటాయి కదా, ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే మేలు, మంచిది కాదు ఇవన్నీ అనుకుని కూడా ఆ ఫోన్ బంద్ చేశాను. ఇది కూడా నిద్రలో ఏమని చేసేసాను ఏమో మరి తెలియ. రేడియేషన్ మేడం పక్కన ఉంటే ఏం చేసేది? అదే దూరం పెట్టాలి కదా మేడం మరి అలాంటివి. అవును, కానీ ఏం చేస్తుంది, దౌర్భాగ్యానికి పక్కన పెట్టుకొని లేనిపోయిన తలకాయ నొప్పి. మనకి దాని నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి కదా. ఎందుకు వచ్చింది మేడం? టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా మనకి ఆన్ చేసే కూడా చాలా మటుకుంటాయి కదా మేడం. అవును మేడం, ఎంత వచ్చింది మంచిది అనుకుంటామో అంతే మనకి లాగేదానికి అది. అదే తెలుగులో అంటారు కదా, పెరుగుడు ఇరుగుడు కొరకేనే. అట్లా టెక్నాలజీ అంతా. మేడం 111 కదా పేజ్ నెంబర్ చెప్పాను మనం. అవును. ముందు పేజీ కొంచెం చదువుతాను మేడం. ఇది 110. గురువు పట్ల, మాస్టర్ల పట్ల సంపూర్ణ విశ్వాసం లేకపోవడం శిష్యుల అభివృద్ధికి పెద్ద అవరోధం. అవిశ్వాసం వల్ల సంస్థ ప్రగతి దెబ్బతిన్నది. అతీంద్రియ జ్ఞానం పరీక్షలకు నిలబడదు. విశ్వాసమే ప్రగతికి ఆధారం. మాస్టర్లు ఉన్నారా అంటే ఏది సమాధానం? ఉంటే మాకు కనిపించరేం అంటారు. ఆ శక్తులు మాకెందుకు కలగవు అంటారు. అవి డబ్బు పెట్టుకోనివి కావు. యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు కాదు అవి. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పటం అనవసరం. ఆత్మజ్ఞానంతో సమాధాన పరచుకోవలసిందే. 7 సంవత్సరాల్లో బాలారిష్టాలు కొన్ని తొలగినా, అపార్థాలు సమసిపోయినా, ఉద్యమ స్వభావం సభ్యులకు అర్థం కాలేదు. మాస్టర్ల దర్శనం కావడమే పరమ లక్ష్యమా? దానివల్ల ఒరిగేది ఏముంది? అప్పుడే మాస్టర్లు దూరం జరిగారు. బ్లావెట్స్ కి ఒక్కరికి తప్ప మిగతా వారికి మాస్టర్లు దర్శనం ఇవ్వడం మానేశారు. 15వ అధ్యాయం అడయారు అనే ఆయన, ప్రతి ఒక్క ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. అందరికీ ఆదర్శాలు ఉండకపోవచ్చు. బ్రతుకు పైన ఆశ అందరికీ సహజం. మాన్యులకు ఆదర్శం ఒక్కటే గమ్యం. అదే జీవిత పరమార్థం. మేడం బ్లావెట్స్ కి జీవితంలో లక్ష్యము, ఆదర్శము
జడగా అల్లుకుని గమ్యం దిశగా ప్రయాణించింది. అనేక దశలు దాటి తీరం చేరబోతున్న తరుణం అది. అదే అడయారు. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి చివరకు అడయారు చేరింది. ఆ అడయారు థియోసఫిస్టుల స్వర్గం. తర్వాతి కాలంలో అడయార్ అనే పదము థియోసఫీకి పర్యాయ పదం అయ్యింది. అది అంత సులభంగా రాలేదు. మేడం పట్టుదల, అకుంఠిత దీక్ష, కృషి, వాటి వెనుక కరిగిపోయిన అవమానాలు, అనుమానాలు, కుట్రలు, కుతంత్రాలు, అవహేళనలు ఎన్నో అడయార్ నదిలో పడి కొట్టుకుపోయాయి. ఏదో ఈ రోజు నిజంగంటే ఇది ఎట్లుందంటే మేడం, మన కోసమే ఇప్పుడు మాట్లాడిన విషయం గురించి వచ్చిందేమో అన్నట్టు గుంజుండి. అంతే అంతే మేడం, ప్రతిదీ అంతే. 1882 చివరన మద్రాసు సమీపంలోని అడయారు అల్కాట్ పెద్ద ఎస్టేట్ కారు చౌకగా కొని థియోసాఫికల్ సొసైటీకి బహుమతిగా ఇచ్చాడు. మహానుభావుడు ప్రాతస్మరణీయుడైనాడు. ఏ ముహూర్తంలో అక్కడ అడుగు పెట్టారో గాని అడయారు ప్రపంచ పటంలోకి ఎక్కింది. దక్షిణ భారతంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో టిఎస్కి ఆదరణ పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీలు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. అన్ని ప్రాంతాల నుండి, పట్టణాల నుండి ఆహ్వానాలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. కొత్తను స్వాగతించడం, ఆదరించడం దక్షిణ భారతీయులకు అలవాటు. దక్షిణ భారతంలో ఎన్ని తత్వాలు, ఎన్ని మతాలు నెలకొనలేదు. ఏ రెండు కలహించుకున్నా దాఖలాలు లేవు. బ్లావిట్స్కి అల్కాట్లు జంట కవుల్లాగా తిరిగారు. భారత ఇతిహాసాలలోని ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాలను వెలికి తీసి ప్రపంచ దేశాలకు అందించడం చిన్న విషయం కాదు. ఆ కృషి భారతదేశానికి ఘనకీర్తి. అది భారత సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ప్రచారానికి, ప్రాచుర్యానికి కొన్ని ఆకర్షణలు అవసరం. ఉత్తినే రమ్మంటే ఎవరూ రారు. మాస్టర్లు అంటే పరమ గురువులు అంటే మహర్షులు. మనకు గురు సంప్రదాయము ఉండనే ఉంది. మనది పుణ్యభూమి, తపోభూమి కదా. బ్లావిట్స్కి ఆ మీట నొక్కి ప్రచారం సాగించింది. ఆ విజ్ఞానం అంతా మీదే అనడంతో మన వారు ఉలిక్కిపడ్డారు. ఆమెతో సహకరించడానికి సన్నద్ధులైనారు. అలా థియోసఫీ ఉద్యమం దివ్య జ్ఞానం ఉద్యమంగా ప్రచురమైంది. అల్కాటు ఆ ఘటనా సమర్థుడు. ఇసుకలోంచి తైలం పిండగల మేధావి. కొన్ని జిమ్మిక్కులు తెలిసినవాడు. ప్రజల నాడి పట్టగల నేర్పరి. అంటే మ్యాగ్నెటిక్ హీలింగ్ మొదలు పెట్టాడు. శక్తిపాతంతో ఎలాంటి రోగాలకైనా చికిత్సలు చేయగలిగాడు. పుణ్యము, పురుషార్థము కలిశాయి. ఇంకేం పత్రికల ప్రచారం మరొక వంక. థియోసఫీకి తిరుగులేని ఆదరణ లభించింది. బొంబాయిలోని కాకిగూడు అంటే క్రౌ నెస్ట్ కన్నా అడయార్ బీచ్ ఎస్టేటు 1000 రెట్లు సౌకర్యంగా ఉంది. మద్రాసు సముద్ర తీరం 10 మైళ్ళు పైగా ఉంది. అడయార్ నది సముద్రంలో కలిసే చోట ఉన్న థియోసాఫికల్ సొసైటీ భవనము ఒక పెద్ద ప్రాచీన కట్టడం. మేడ పైభాగం అంతా బ్లావిట్స్కి సొంతానికి. అందులో ఒక్క గదిని ఆకల్ట్ కార్యకలాపాలకు కేటాయించింది. అందులోకి ఎవరినీ రానియదు. తను మాస్టర్లతో చర్చించే గది అది. 2 మాస్టర్ల ఫోటోలు సంపాదించి అందులో అలంకరించింది. మాస్టర్స్ నుండి వచ్చే లేఖలు, సందేశాలు అందుకునే ప్రదేశం ప్రత్యేకం. ఎవరైనా మాస్టర్స్ తో మాట్లాడదలిస్తే ఆ గదిలోకి పంపేది. అసలు ఈసాటరిక్ సర్కిల్లో చాలా కొద్ది మందికే ప్రవేశార్హత. ఆవరణ అంతా 21 ఎకరాలు. పురాతన భవనాలకు తెల్లటి వెల్ల వేశారు. బిల్డింగ్ ముందర పెద్ద తోట, అందులోదే మర్రి చెట్టు. ఊడలి దిగి వయసు తెలియనీయదు. అక్కడే టిఎస్ సమావేశాలు జరిగేవి. తర్వాతి కాలంలో తత్వవేత్త జిడ్డి కృష్ణమూర్తి ప్రసంగాలు ఆ మర్రి చెట్టు నీడనే జరిగాయి. నిన్నటి దినము చాలా ముఖ్యమైంది. అంటే దామోదర్ కే మావలంకర్ గురించి చెప్తున్నారంట ఆయన. రాత్రి మేడం ప్రక్కన నేను, నరసింహశెట్టి కుర్చీలలో కూర్చుని మాట్లాడుకుంటున్నాము.
విసన కర్రలతో గాలి విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. మేడంకి నెమ్మదిగా నిద్ర పడుతోంది. ఒక్కసారిగా మేడం గావు కేక పెట్టి లేచి కూర్చుంది. ఏమైంది? ఏమైనా పీడకల వచ్చిందా? మేము కంగారు పడిపోయాం. అయినా కలలకు కంగారు పడే మనిషి అతను. ఆయన వస్తున్నారు, కదలకండి, భయపడి పారిపోకండి, మెదలకుండా కూర్చోండి. ఆయనంటే మాస్టర్ మోరియా, మేడం గురువు. మా ఇద్దరి చేతులు తన 2 చేతులతో గట్టిగా పట్టేసింది. 2 నిమిషాలలో డోర్ కర్టెన్ తొలగించి మహాత్మా మోరియా లోపలకు వచ్చారు. ఆయన రాక విచిత్రంగా ఉంది. అడుగులు వేస్తున్నట్లే అనిపించలేదు. గాలి వాలుకు లోపలకు దూసుకు వచ్చినట్లుంది. దగ్గరగా వచ్చి మేడం ఎదురుగా నిలబడ్డాడు. మంచానికి ఇటువైపు మేము, అటువైపు మాస్టర్ మోరియా, మధ్యలో మేడము. అద్భుతమైన సన్నివేశం. మేము మాస్టర్ ని ఫిజికల్ గా చూసినట్లే ఉంది. గురువు గారిని నేను లోగడ చూశాను కనుక వెంటనే గుర్తించగలిగాను. వైట్ లాంగ్ కోటు, పెద్ద తలపాగా, గిరిజాల జుత్తు, పొడవు గడ్డము. మేము వెంటనే వెళ్లి కిటికీ దగ్గర నిలబడ్డాం. బయట పండు వెన్నెల, పౌర్ణమి కావచ్చు. మాస్టర్ 2 చేతులు చాచి మేడం తలను స్పృశించాడు. ఆమె చేయి చాచింది. కానీ ఆమె చేతికి మాస్టర్ శరీరం తగిలినట్లు లేదు. అది ఆస్ట్రల్ శరీరం. ఉత్త గాలి, కాంతి కలిసి భౌతిక శరీరం అనే భ్రమ కలిగించింది. మాస్టర్ చేతిలో ఒక కవరు ఉంది. మేడం ఆ కవరు అందుకుంది. మాస్టర్ మా వైపు తిరిగి చేయి ఊపారు. బై చెప్పాడా ఏమో. 4 అడుగులు వేసి తర్వాత అంతర్ధానమైనాడు. మేడం ఆ ఉత్తరం నాకిచ్చింది. దానిని నా కోసం మాస్టర్ తెచ్చారా, నాకిమ్మని చెప్పారా ఏమో. అది ఎన్నటికీ మర్చిపోలేని అనుభవం. హెచ్ఎస్ అల్కాట్, ఆగస్టు 1883. మేజర్ జనరల్ మోర్గన్ ఆహ్వానంపై మేడం బ్లావెట్స్కీ ఊటీ వెళ్ళింది. నేను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించకపోవడం వల్ల నేను ఊటీ బయలుదేరాను. అప్పట్లో నీలగిరి కొండల క్రింద వరకే రైలు ఉండేది. అక్కడ నుండి గుర్రం బగ్గీలలో, టాంగాలలో కొండపైకి వెళ్ళాలి. అంతా మెటల్ రోడ్డు. 2 చక్రాల టాంగాకు 2 గుర్రాల్ని కట్టి లాగించేవారు. పర్వత ప్రాంతం, పైగా అరణ్యం. చల్లని గాలి హాయిగా ఉంది. మధ్యాహ్నానికి రెస్ట్ హౌస్ కు దగ్గర విశ్రాంతి. కొండల పైకి పోతుంటే ఎటు చూసినా పూల తోటలు, నయనానందం, హృదయానందం. కుమార్ రోడ్డు పైన టోల్ గేట్ వద్దకు వెళ్లేసరికి మేడం బ్లావెట్స్కీ, మిసెస్ మోర్గాన్ వచ్చి స్వాగతం చెప్పారు. మేడం ఆరోగ్యం బాగైంది. చాలా వరకు అక్కడ మేడంకు చాలా మంది కొత్త మిత్రులు దొరికారు. ఒక ఆమె గాలిలోంచి మరకతం సృష్టించి బహూకరించింది. నీలగిరిలో తోడా కొండజాతి వారిని స్టడీ చేసింది. అటవికుల్లో కొండ జాతుల్లో అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని ఆమె విశ్వాసం, అనుభవం కూడా. ఊటీలో రాత్రి 2 గంటల వరకు రాస్తూ, ప్రూఫ్లు చూస్తూ గడిపేది. ఆమె కళ్ళల్లో మ్యాజిక్ అందరినీ ఆకర్షించేది. అర్ధరాత్రి దాటే వరకు మేల్కొని ఉండడానికి అసలు కారణం 12 గంటలు దాటిన తర్వాత మాస్టర్లు వస్తూ ఉంటారు. వారి కోసం నిరీక్షణ. సెప్టెంబర్ 16న టాంగాలో ఊటీ నుండి కోయంబత్తూరు వెళ్ళాం. అక్కడ నుండి పాండిచ్చేరి, ఆ పైన మద్రాసు ప్రయాణం. పాండిచ్చేరిలో టిఎస్ బ్రాంచి ఏర్పాటు చేసింది. అక్కడ నారాయణ గురు మేడం బ్లావెట్స్కీని కలిశాడు. విలియం టి బ్రౌన్, సెప్టెంబర్ 1883. నేను ఇంగ్లాండ్ నుండి ఆగస్టు 25న బయలుదేరి సెప్టెంబర్ 29న మద్రాసు చేరుకున్నాను. నౌకలో ప్రయాణం. అడయారు థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళగానే మేడం బ్లావెట్స్కీ స్వయంగా స్వాగతం చెప్పారు. బ్లావెట్స్కీ వంటి విదుషీమణిని నేను అంతవరకు చూడలేదు. ఉన్నత విద్యావంతులైన మహిళలు చాలా మంది ఉన్నారు. బ్లావెట్స్కీ ప్రతిభ ముందు ఎవరూ నిలవలేరు. ఆమె హృదయం నిష్కల్మషం, ఎంతో పవిత్రం అనిపిస్తుంది. ఆమె చూపు, రూపు, వర్తనము అద్భుతం. అక్కడ నన్ను అమితంగా ఆకర్షించింది మేడం నివాసంలోని ఆకల్ట్ రూమ్. పృచ్ఛకుల ఉత్తరాలు ఆ గదిలో టేబుల్ పైన బాక్స్ లో ఉంచుతారు. మాస్టర్స్ వాటిని తీసుకుపోయి జవాబులు రాసి తెచ్చి ఆ బాక్స్ లో ఉంచుతారు. ఆ గదిలోకి ఇతరుల్ని అనుమతించారు. మేడం ఆ గదిలోకి నన్ను పిలిచింది.
ఆ గది దివ్య మందిరం. అక్కడ చాలా ఎనర్జీ ఉంది, శక్తిపాతం ధారాళంగా జరుగుతోంది. అక్కడ అలంకరణ గొప్పగా ఉంది. ఆ రోజున ఆ గదిలో ఉన్నది 7గురం. ఏ 7 మేడం సెంటిమెంట్ నంబరు. ఓ ఈయన కూడా తెలిసేమో ఈమెకి, మేడం జ్వాలకుల మహర్షి అని. ఆయన ఫోటో కూడా ఇచ్చారు ఇక్కడ మేడం. అక్కడ 4 ఆధ్యాత్మిక విద్యార్థులు ఉన్నారు. వయసులో పెద్దవారే. ఒక్కొక్కరు ఉత్తరం బాక్సులో పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. 2 నిమిషాల తర్వాత మేడంకు ఏదో సందేశం అందుతుంది. అది సైకిక్ టెలిగ్రామ్ అని ఇచ్చారు ఇక్కడ. ఎవరికో ఒకరికి జవాబు సిద్ధంగా ఉందని సంకేతం. జవాబులు టేబుల్ కవర్లో వస్తాయి. దామోదర్ కే మావ్లంకరు ఒక కవరు నాకు అందించారు. మావ్లంకరు మాస్టర్ కుతుహోమికి ప్రియ శిష్యుడు, మేడంకి అత్యంత ఇష్టుడు. మాస్టర్ నన్ను గుర్తించినందుకు చాలా ఆనందం కలిగింది. మాస్టర్ థ్యాంక్ యూ అన్నాను. మద్రాస్ నుండి షోలాపూర్కి 26 గంటల ప్రయాణం. అక్కడికి వెళ్లి ఆల్కాట్ ని కలిశాను. ఉత్తర భారతంలో ప్రచారానికి ఆల్కాట్ కు నేను, దామోదరు, మరికొందరు సహకరించాలి. ఆల్కాట్ నుండి వక్త ఒక మీటింగ్ లో శ్రోత్రల్లో ఉన్న వారిలో నలుగురు నా దృష్టిలో ఆకర్షించారు. వారు నిశ్చలంగా కూర్చుని విన్నారు. తర్వాత తెలిసింది మాస్టర్స్ వారి శిష్యులు హాస్టల్ రూపంలో వచ్చి కూర్చున్నారని. అలహాబాద్ మీటింగ్ లో నేను మాస్టర్ కేహెచ్ ని గుర్తించాను. ఒక్క నిమిషం కనిపించినా వారు నన్ను గుర్తించారు. వారి దృష్టి నాపై పడ్డది. లాహోర్ లో ఆల్కాట్ మీటింగ్ కి కుతుహోమి మాస్టర్ భౌతికంగా వచ్చారు. నవంబర్ 20న నా గదిలో పట్టపగలే ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచారు. నాది నీ వంటి రూపమే, కంగారు పడుకు అని తన రాకకు గుర్తుగా ఒక సిల్క్ స్కార్ఫ్ సృష్టించి ఇచ్చారు. విజన్ లో చాలా మందికి కేహెచ్ కనిపిస్తుంటారు. నవంబర్ 21 సాయంత్రము ఆల్కాట్, దామోదరు, నేను షామియానా క్రింద కూర్చొని ఉండగా జ్వాలకుల్ మాస్టారు దర్శనమైంది. ఎవరో మాస్టర్ రానున్నారని ఆయన శిష్యుడొక్కరు ముందుగానే వచ్చి హెచ్చరించారు. మహాత్మా జ్వాలకుల్ మా వద్దకు వచ్చి దామోదర్తో మాట్లాడి వెళ్ళారు. దామోదరు అదృష్టవంతుడు. మంచి మీడియం మాస్టర్ల అనుగ్రహం సంపాదించగలిగాడు. లాహోర్ నుండి జమ్మూ వెళ్ళాం. మా బృందం అంతా అక్కడ మహాత్మా కుతుహోమిని కలిసే అవకాశం కలిగింది. మేము విడిది చేసిన ఇంటి వరండాలో చివరి వరకు నడిచాను. ఏదో ప్రేరణ అక్కడ వారిని చూశాను. అదే రోజు 2 గంటల ప్రాంతంలో కుతుహోమి ఆల్కాట్ గదికి వచ్చాడు. ఆయన చేతిలో సిల్క్ రుమాలలో చుట్టిన ఒక కాగితం ఉంది. దానిని ఆల్కాట్ చేతిలో ఉంచి కుడి చేతితో గుప్పిట మూసి వెళ్ళిపోయారు. అక్కడ మా క్యాంప్ 3 రోజులు. ఒకరోజు టెంట్ లో పడుకొని నిద్రపోతుండగా ఎవరో బలంగా నన్ను నొక్కినట్టు అనిపించింది. వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టేశాను. మా క్యాంప్ పోలీస్ రక్షణ పరిధిలో లేదు. ఎవరైనా దొంగ అఘాయిత్యం చేయడానికి వచ్చాడని అనుమానం వేసింది. హిందూస్థానీలో అడిగాను, ఎవరు నువ్వు, ఎవరు కావాలి నీకు? ఓ తీయని గొంతు వినిపించింది. నేనెవరో నీకు తెలుసులే, అరవకు. అది మాస్టర్ కేహెచ్ గొంతు. నా పట్టు సడలించాను. మాస్టర్ నా నుదురు తాకి ఆశీర్వదించారు. గురువు గారు వెళ్ళాక కళ్ళు తెరిచాను. నా చేతిలో ఒక కాగితం ఉంది. మరునాడు ఉదయం 10 గంటల ప్రాంతం. టెంట్ లో దామోదరు, బ్రౌను, నేను ఉన్నాం. కొంచెం సేపటికి ఎవరో దూరం నుండి వస్తున్నట్లు అనిపించింది. అతని వేషం చూసి హిందువు అనిపించింది. దగ్గరికి రమ్మని దామోదర్ పిలిచాడు. అతను వచ్చి కాసేపట్లో మాస్టర్ కేహెచ్ వస్తున్నట్టు చెప్పాడు. దామోదర్ వెళ్లి కేహెచ్ తో మాట్లాడి వచ్చాడు. దామోదర్ గట్టివాడు. మాస్టర్ల దృష్టిలో పడ్డాడు. తర్వాత 3 రోజుల పాటు మాస్టర్ కుతుహోమి రోజు వచ్చి దామోదర్తో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకరోజు నేను మాస్టర్ కేహెచ్ ని ధైర్యం చేసి ప్రశ్నించాను. మాస్టర్, సొసైటీ సభ్యుల దృష్టిలో మీరు చాలా వృద్ధులు, కానీ మీ వయసు 60 మించి లేదనిపిస్తుంది. అదంతా వేదాంత స్వామి ప్రచారం. అయినా గురువులకి వయసేమిటి? గురువు కాలానికి అతీతుడు కదా. మాస్టర్లంతా అమరులే, అమృతులే.
భవానీ శంకర్, జనవరి 1884. జబల్పూర్ థియోసాఫికల్ సొసైటీ సెక్రటరీ నివారణ చంద్ర ముఖర్జీ ఆయన ఒక రోజున నాతో అన్నాడు, సొసైటీలో 27 మంది చేరారు, చెబుతుంటే శ్రద్ధగా వింటున్నారు. అంతలో గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఏదో శక్తి ప్రవేశించినట్టు అందరి మనసులు మూగబోయాయి. ఎవరిలోనూ చలనం లేదు, ఇంద్రియాలు పనిచేయడం మానేశాయి. మహాత్మా మోరియా వచ్చినప్పుడు అలా వాతావరణం స్తంభిస్తుందని కూడా చెప్పారు. అది ఒక విధంగా శక్తిపాతం. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉరకలు వేస్తోంది. ఒక యోగి నుండి ప్రసరించే శక్తి మ్యాగ్నెట్ శక్తి కన్నా ఎక్కువది. మాస్టర్ ఆత్మ తన రాకను ఆ విధంగా తెలియజేస్తుంది. వాతావరణమే మాస్టర్ శక్తికి అట్లా మారిపోతుంది. ఒక్కసారి గాలి స్తంభించిపోతుంది, మనసులు మొద్దుబారిపోతాయి. మా మీటింగు జరిగే చోటుకు మాస్టర్ వచ్చారు. అందరూ మాస్టర్ మోరియాను భౌతిక రూపంలో చూడగలిగారు ఆ రోజు. రాజ్ హార్డ్మన్, డిసెంబర్ 1883లో ఇది. నేను 1883 డిసెంబర్ 4న మద్రాసు చేరుకున్నాను. జి ముత్తుస్వామి చెట్టియార్ తన బండిలో నన్ను అడియారు తీసుకువెళ్ళాడు. మేము వెళ్ళేసరికి చీకటి పడ్డది. నా కోరిక మేడం వద్ద అకల్టిజం నేర్చుకోవాలి. నా దృష్టిలో బ్లావెట్స్కి మహాయోగిని దేవత. పడుకోబోయే ముందు నాకు మాస్టర్ల ఫోటోలు చూడాలనిపించింది. వారిని గురించి వినడం, చదవడం తప్ప ఏ ఒక్కరి రూపం చూడలేదు. నన్ను మేడపైకి తీసుకువెళ్లారు. అది ధ్యాన మందిరం. అందులో 2 చిత్రాలే ఉన్నాయి. అక్కడనే మహాత్మా లెటర్స్ మెటీరియలైజ్ అవుతాయట. నాకు ఆసక్తి కలిగింది. నేను మాస్టర్కి ఒక ఉత్తరం రాశాను. మాస్టర్ నమస్కారం. నా మనస్థితి గమనించి నాకు అర్హత ఉన్నదనిపిస్తే నా కోరిక తీర్చ ప్రార్థన. ఇదేదో అద్భుతంగా ఉంది కదా మేడం. ఇలా కూడా మనం కూడా రాయించుకోవచ్చు ఏ మాస్టర్లకైనా. ఇది చూడండి, ఆయన ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమని అనుకున్నాడంటే, మహాత్మా లెటర్స్ మెటీరియలైజ్ అవుతాయట అక్కడ. నాకు ఆసక్తి కలిగింది. నేను మాస్టర్ కి ఒక ఉత్తరం రాశాను. మాస్టర్ నమస్కారం. నా మనస్థితి గమనించి నాకు అర్హత ఉన్నదనిపిస్తే నా కోరిక తీర్చ ప్రార్థన. నా చిన్న ఏక వాక్య లేఖను కల్నల్ అల్నాట్ కు ఇచ్చాను. ఆయన దానిని మందిరంలో బాక్స్ లో పెట్టాడు. 2 రోజులు గడిచిన సమాధానం రాలేదు. నాకు అర్హత ఉంటే ఏదైనా వారే చేస్తారు. మరల జ్ఞాపకం చేయడం అనవసరం. అయినా ఉండబట్టలేక అల్కాట్ ని అడిగాను, నా ఉత్తరం తెచ్చి పెట్టండి అని. ఆయన వెళ్లి చూస్తే డబ్బాలో నా లేఖ లేదు, మాయమైంది. మేడం ఆరోగ్యం బాగా చెడిపోయింది. డాక్టర్ అంటే అది అక్కడికి అయిపోయింది మేడం. అది మేడం ఆరోగ్యం బాగా చెడిపోయింది. డాక్టర్లు ఆమెను యూరోప్ వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమెతో పాటు ఇంగ్లాండ్ వెళ్లే పని మీద ఆల్కట్ బయలుదేరారు. మరో 2-3 రోజుల్లో వారు బయలుదేరుతారనగా నా అంతటా నేను మేడం గదికి వెళ్లి సొసైటీ విషయం ప్రస్తావించాను. మేడం అన్నారు, నీ సంకల్పం, ఆలోచనలు మంచిగానే ఉన్నాయి. అయినా మాస్టర్ల ఆమోదం కావాలి. సంకల్పం చేసి మెడిటేట్ చెయ్యి. ఏమంటారో చూడు. మాస్టర్స్ నీకే డైరెక్ట్ గా సమాధానం ఇస్తారు అని అన్నదనమాట. అంతలో ఒక సభ్యుడు వచ్చి నన్ను పిలిచాడు. నా గదికి వెళ్ళాను. అక్కడ టేబుల్ సొరుగులో మాస్టర్ దస్తూరితో పెద్ద కవర్ ఉంది. విప్పి చదివాను. ఇంతకు ముందుగా నేను మేడంను అడిగిన విషయాలన్నింటికీ అవి సమాధానాలు. కవరులో మాస్టర్ మోరియా ఫోటో ఒకటి ఉంది. ఫోటో వెనక నా పేరు రాసి ఉంది. 1884 ఫిబ్రవరి 7న మేడంతో పాటు మోహిని చటర్జీ, నేను బొంబాయి బయలుదేరాం. బొంబాయి వెడుతుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. మేడం లేదు మేడం. మేడం నా అంటే అది బుక్ లోది మేడం. మేడం నా వ్యాసం ఒకటి చదవడానికి తీసుకొని అక్కడక్కడ మార్పులు చేసింది. దానిని నేను బ్యాగ్ లో వేసుకున్నాను. సాయంత్రం మేడం ఆ వ్యాసం కావాలని అడిగింది. ఇచ్చాను. అందులో ఖాళీ పేజీలో మాస్టర్ స్వదస్తూరిలో 4 వాక్యాలున్నాయి. ఫిబ్రవరి 20న మేడం ద్వారా మాస్టర్ మోరియా నాకు టిబెట్ పథకం అందజేశారు.
యూరోప్ దాకా ప్రయాణం. ఆ పథకం జాగ్రత్తగా ఉంచుకోమని సలహా ఇచ్చారు. దానిని మెడలో వేసుకోవడానికి చైన్ రాడు. ఊళ్ళోకి వెళ్లి ఒక చైన్ కొందామంటే దొరకలేదు. గదికి వచ్చి అటు ఇటు పచారు చేస్తుండగా కిటికీ వద్ద రిబ్బన్ ఒకటి కనిపించింది. అది కొత్తది. దాంతో పథకం బిగించి మెడలో వేసుకున్నాను. మాస్టర్ ఆశ్రమంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. దామోదర్ని మాస్టర్ మోరియా తన ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. అక్కడ కొద్ది రోజుల్లోనే దామోదర్ యువకుడుగా మారాడు. అల్కాట్ పుష్టిగా తయారయ్యన్నాడు. కాశ్మీర్ నుండి తిరుగు ప్రయాణంలో జైపూర్ వెళ్లారు. అక్కడ అంబర్ అనే శిథిల నగరం ఉంది. ఆ నగరం 2000 సంవత్సరాల నాటిది. ఒకప్పటి జైపూర్ రాజధాని అది. అంబర్లో చిత్రమైన శక్తులు ఉన్నాయని మేడం బ్లావెట్స్కి అన్నారు. అక్కడ ఆత్మారాం స్వామి అని ఒక మహాయోగి ఉండేవాడట. ఆయన మాస్టర్ కేహెచ్ మాస్టర్ మోరియాలను కలుసుకున్నారని, టిబెట్ వెళ్ళి వచ్చాడని అంటారు. స్వామి ఆత్మారాం రాజస్థానీలు గురువులుగా పూజిస్తుంటారు. ఇది నేను కూడా విన్నాను మేడం. ఈయన ఎవరు ఆత్మారాముని ఆయన ఫోటో పెట్టుకొని రాజస్థానీలంతా గురువుగా పెట్టుకొని ఉంటారు. నేను కూడా చాలా షాపుల్లో చూసాను ఇది. 16వ అధ్యాయం మొదలైంది. తుఫాను మొదలైంది. జ్వాలాకుల్ మహర్షి ఫోటో ఉందా మేడం? ఎవరికి మేడం? జ్వాలాకుల్ మహర్షి ఫోటో ఉందా? అవును మేడం, అవునవును ఉంది. చూపిలా? చూపించండి మేడం. ఓకే, నాకు నేను చూసానా లేదా చూద్దాం. చూడండి మేడం. కనిపిస్తుందా? కనపడుతుంది. ఓకే, ఆయన వాళ్ళ దాంట్లో కూడా ఉంటది మేడం. అక్కడ ఆమె ఎవరు చెప్తాది కదా, ఈయన గురించి చాలా చెప్తాది ఆమె, లక్ష్మీ దుగ్గిర. అంతే కదా మేడం, ఆమె కదా శ్రీలక్ష్మి దుగ్గిర. మేడం. ఓకే. 16వ అధ్యాయము. తుఫాను మొదలైంది. అన్ని సవ్యంగా సాగినంత కాలం మనిషి భగవంతుణ్ణి పట్టించుకోడు. అయితే అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు. 1884 ఆరంభం వరకు శుభం అనిపించిన పోను కడలిలో కల్లోలం మొదలైంది. సిలోన్లో బౌద్ధాన్ని ఉత్తరించే పనిలో అల్కాట్ లండన్ వెళ్ళాడు. జబ్బు ఎక్కువై అనారోగ్యంతో బ్లావెట్స్కి యూరోప్ ప్రయాణం పెట్టుకుంది. దేవుడు పూజారి లేని ఆలయమైంది థియోసాఫికల్ సొసైటీ. మేడంకు సహాయంగా 2 హిందూ సభ్యులు, ఒక పార్సీ వెళ్లారు. సముద్ర ప్రయాణంలో ఆమె శ్వాస తీసుకోవడమే కష్టమైపోయింది. వెంట వెళ్లిన శిష్యులలో మోహిని చటర్జీ మేధావి, చురుకైన వాడు. మేడం కొంతకాలము సీస్ లో ఆగి తర్వాత ప్యారిస్ చేరుకున్నారు. అప్పటి ఆమె మనస్థితి అల్లకల్లోలంగా ఉన్నట్లు ఖండాలవాలా అనే థియోసఫిస్ట్ కు రాసిన లేఖలో తెలుస్తోంది. మాస్టర్ సంకల్పాన్ని నేను ప్రశ్నించాను. టైం అయింది, రమ్మంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నన్ను దేశాంతరాలకు పంపదలిచింది మాస్టర్లు. పంపారు, వెళ్ళాను. ఎక్కడ ఉన్నా నేను సంకల్పిస్తే నాకు పూర్ణ ఆరోగ్యం ప్రసాదించగలరు. లోగడ 2 సార్లు నన్ను మృత్యువు నుండి కాపాడింది వారే. కల్నల్ ఆల్కాట్ లండన్ వెళుతున్నాడు. నేను ఎక్కడికి పోతానో, ఎక్కడ తేలుతానో నాకు తెలియదు. అది అప్పటి బ్లావెట్స్కి పరిస్థితి. ఆమె సీస్ నుండి రావడం కోసం మోహిని ఎదురు చూస్తున్నాడు. అతనికి ఒక లేఖ అందింది. అది ఎవరు రాసింది తెలియదు. అది సాధకుల ప్రవర్తన గురించి. ఉపాసిక బ్లావెట్స్ కి వచ్చినప్పుడు భక్తి ప్రపత్తులతో స్వాగతం చెప్పాలి. ఆమెను కన్న తల్లిలా గౌరవించాలి. భారత సాంప్రదాయాలు, ఆచారాలు మంచివి. ఫ్రెంచి వారి మర్యాదలు యోగం విషయంలో పనికిరావు. ఒకవేళ కల్నల్ అడిగితే చెప్పు, నమస్కారం చేస్తున్నది శరీరానికి కాదని, లోపలి ఆత్మకని. ఆయన నాకంటే పెద్దవాడు, మహాత్ముడు అయినా తన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత నాది. పెద్దలు కనిపించినప్పుడు మర్యాదగా నమస్కారం చేయడం నేర్చుకో. నాకంటే పెద్దవాడు అన్నది మహాచౌహాన్ గురించి. మహాచౌహాన్ హిమాలయ యోగులలో శ్రేష్ఠుడు. హిందూ సాంప్రదాయంలో నమస్కారం వినయాన్ని తెలియజేస్తుంది. బ్లావెట్స్ కి
రాసిన ఉత్తరం. ఫిబ్రవరి 17, 1884 ఆల్కాట్ సొంత పనుల మీద లండన్ వస్తున్నాడు. మాస్టర్ మోరియా తన శిష్యుడు మోహన్ చటర్జీ రూపంలో నా వద్దకు పంపుతున్నాడు. ఆ వచ్చేవాడు అసలు మోహిని కాదు, మాస్టర్ ప్రతినిధి. శరీరం రూపం చూసి భ్రమపడకు, లోపల పని చేసేది మాస్టర్. ఇంకా నా విషయం అంటావా? వయసు మీరింది గదా, ప్రశాంతంగా చచ్చిపోవాలని ఉంది. ఆరోగ్యము అంతంత మాత్రమే, ఎవరికి ఎందుకు పనికిరాని మనిషిని నేను. రోజు కాస్త చచ్చిపోతున్నాను అని బ్లావెట్స్కీ మేడం రాసిందనమాట. పొరపాటు, ఆమె చేసిన పని పూర్తి చేయకుండా మాస్టర్లు అనుమతించరు. 1884 ఏప్రిల్ 24న మరొక లేఖ ఏపీ సిన్నెట్ కు అందింది. మోహిని లండన్ రావడానికి కారణం అక్కడ లాడ్జి పనులు చక్కబెట్టడం కాదు, వేరే ముఖ్యమైన కార్యం ఉంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి స్వబుద్ధితో పనిచేయడు. అతడిని నడిపించే ఆత్మ లోపల ఉంటుంది. వేరొకరి ఆత్మ అతన్ని ఆవహించి పని చేయిస్తుంది. అది చనిపోయిన మనిషి ఆత్మే కానవసరం లేదు. ఒక పరమ గురువు, మహాత్మా అభివృద్ధి చెందిన శిష్యుని శరీరంలో ప్రవేశించి పని చేస్తుంది. అది ఆవేశనం, పూర్తి పరకాయ ప్రవేశం కాదు. చిన్న చితక అవరోధాలు, ఆటంకాలు ఏర్పడిన ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో థియోసఫీ సెంటర్లు చాలా ఏర్పడ్డాయి. భారతీయ ఆధ్యాత్మిక తత్వం తద్వారా యూరప్ కు పాకింది. ఆ మాత్రం స్పందన ఇంకా అమెరికాలో రాలేదు. అమెరికా తటపటయిస్తోంది. మొత్తం మీద అతీంద్రియ శక్తులు, కథలు జనాల్లో బాగా ప్రచారం పొందాయి. ప్యారిస్ లో ఉన్న బ్లావెట్స్కీని చూడడానికి ఆమె సోదరి జెలిహోవ్స్కీ వచ్చింది. 5 సంవత్సరాలు ఇండియాలో ఉండి వచ్చిన చెల్లెల్ని చూసి ఆశ్చర్యపడ్డది. ఎంత మారిపోయింది, ఒక యోగినిలా తయారైంది. సొసైటీ పనులతో బిజీగా ఉన్న జర్మనీ, రష్యా, అమెరికా నుండి వచ్చే అతిథులతో ఆత్మీయ చర్చలు సాగిస్తోంది. నిజానికి తను ఎవరి ఆసక్తిని ప్రోత్సహించడం లేదు, నిర్లిప్తంగా ఉంటుంది. అనాసక్త యోగినిగా మారి ప్రాపంచిక విషయాలు ఏవి అడిగినా అసహ్యించుకుంటుంది. నిరుపయోగమైన విషయ చర్చలతో తన శక్తిని వృధా చేసుకోవడం ఇష్టం లేదు. అసలే తను జబ్బుగా ఉంది. ఏ మాత్రం సంకల్ప శక్తిని అతీంద్రియ శక్తి కోసం వినియోగించినా చాలా రోజుల వరకు కోలుకోలేకపోతుంది. అలసిపోతే జబ్బు తిరగబెడుతోంది. ఫ్రాన్సు, జర్మనీలో విస్తృతంగా పర్యటిస్తూ థియోసఫీకి విశేష ప్రచారం చేసింది. అప్పుడప్పుడు లండన్ వెళుతుండేది. ఫ్రాన్సు, జర్మనీలో కొత్త ఫిలాసఫీని ఆదరిస్తాయి. ఇంగ్లాండ్ను సంప్రదాయంపై మక్కువ. అమెరికాది అది ఇది కాని అయోమయ స్థితి. అమెరికా దేనిని 10 కాలాల పాటు నిలబెట్టుకోదు. ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలి, కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి. 1884 నాటికి బ్లావెట్స్కీ ఏకైక తత్వవేత్తగా పేరు గడించింది. ప్రతిభావంతురాలని, గొప్ప భావుకురాలని పేరు వచ్చింది. లండన్ లో బ్లావెట్స్కీతో పాటు ఆల్కాట్, మోహిని చటర్జీలకు డిమాండ్ ఎక్కువైంది. మోహిని హిందూ తత్వము, ఆల్కాట్ బౌద్ధము, బ్లావెట్స్కీ థియోసఫీ 3 కోణాలలో దాడి సాగించారు. లండన్ ప్రసంగాలలో ఆల్కాట్ గొంతు మారింది, స్వరం మారింది. ఆల్కాట్ తను వేరు, బ్లావెట్స్కీ వేరు, మోహిని వేరు అనే అభిప్రాయం కలిగించసాగాడు. సిద్ధాంత విభేదం కొట్టవచ్చినట్టు కనిపించసాగాడు. లండన్ థియోసాఫికల్ లాడ్జ్ ప్రెసిడెంట్ ను మిసెస్ కింగ్స్ పోర్టును మేడం ఆమోదించలేదు. ఆమె సిన్నెట్ మనిషనే అనుమానం. మాస్టర్ ఆదేశాలను అప్పుడప్పుడు బ్లావెట్స్కీ ఖాతరు చేయలేకపోవడం మామూలే. బ్లావెట్స్కీకి బైబిల్ అంటే బొత్తిగా అభిమానం లేదు. థియోసఫీ కోణంలో బైబిల్ ను అధ్యయనం చేయాలంటుంది. ఫైండింగ్ ఆఫ్ క్రిస్ట్ అందుకోసం రాసిన పుస్తకం. 1884లో ప్యారిస్ లో ఉండగా జడ్జ్ ఇండియా వెళుతూ వచ్చి కలిశాడు. జడ్జి మేడం కు ప్రియ శిష్యుడు. సొసైటీ ట్రెజరర్లు ప్యారిస్ లో ఉన్న కాలంలో జడ్జి సీక్రెట్ డాక్ట్రిన్ రచన వ్యాసంగంలో ఎంతగానో సహకరించాడు. ఒక దశలో
బ్లావెట్స్కి ఆ పుస్తకం నువ్వే రాసి పూర్తి చేసి నీ పేరుతో వేసుకో అన్నది. బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టరీన్ రచన చేస్తున్నప్పటి అనుభవాలు జడ్జి ఇలా రాశాడు. హెచ్పిబి తీవ్రంగా ఆలోచిస్తూ సడన్ గా కుర్చీలోంచి లేచేది. కిటికీ దగ్గరగా వెళ్ళి ఎత్తి ఏదో సంజ్ఞ చేసేది. అప్పుడు దూరం నుండి గొప్ప సంగీతం వినిపిస్తుండేది. ఆ సంగీతం దగ్గరగా వచ్చి గది నిండా వ్యాపించేది. ఆమె ప్రియ శిష్యుడు మోహిని మేడం పాదాలపైన తలపెట్టి వింటూ పరవశించిపోయేవాడు. మేడం దివ్యజ్ఞానం మహత్తత్వం వర్ణనాతీతం, చెరిగిపోనిది. ఇంకా కుట్రలు కుతంత్రాలు. 1884లో యూరప్కు వెళ్లే ముందు అడయారు థియోసాఫికల్ సొసైటీ నిర్వహణకు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. మేడం బ్లావెట్స్కి అప్పుడు కౌన్సిల్లో కొన్ని చీడ పురుగులు జ్వరబడ్డాయి. కౌలంబ్ అనే ఫ్రెంచి వ్యక్తిని ఎవరూ అనుమానించలేకపోయారు. అతను పెళ్ళంతో కలిసి, అంటే ఆమె ఇంగ్లీష్ మహిళ, కుట్ర చేశాడంట. బ్లావెట్స్కీని అపకీర్తి పాలు చేయడం ఆ దంపతుల అభిమతం. వారికి సొసైటీని ఎలాగైనా నాశనం చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. చూడండి, అప్పటికి కూడా ఎలాగున్నారు మనుషులు చూడండి మేడం. పాపం బ్లావెట్స్కీ అల్కాట్లు అటువంటి ప్రమాదం ఊహించలేదు. కానీ పైనున్న మాస్టర్లు పసిగట్టారు. ఆల్కాట్ మోహని ప్యారిస్ నుండి లండన్ వెళుతుండగా వారెక్కిన రైలు బోగీలోకి ఒక లేఖ పంపాడు మాస్టర్ కుతుహోమి. అందులో అడయార్ కుట్ర గురించి ఉంది. మేడం కౌలాం కుట్రలో ఆమె మొగుడు ఒక గంగిరెద్దు. ఇంగ్లాండ్ నుండి కొత్తగా వచ్చి చేరిన లేన్ పాల్స్ నా సలహాదారు. కుట్ర గురించి జర్మనీలో ఉన్న ఆల్కాట్ కు సిన్నట్ భార్యకు సమాచారం అందింది. టిబెట్ లో తసిలామా ఉండే ప్రదేశం షిగాట్సే. అక్కడ చాలా మంది పరమ గురువులు, అంటే మాస్టర్లు ఉంటారు. అక్కడ నుండే టెలిపతిలో లేఖలు పంపుతుంటారు. సిన్నెట్ కు విశ్వాసం ఉన్న, నమ్మకం తక్కువ, చిత్రమైన స్వభావం. మానవ స్వభావాలను కర్మలతో ముడిపెట్టడం అతనికి నచ్చదు. శిష్యుడు గాని సాధకుడు గాని ఆత్మవిశ్వాసంతో సాధన చేయాలి తప్ప గుడ్డి నమ్మకంతో కాదంటాడు. ప్రతి ఒక్కరూ వాస్తవం తాను గ్రహించాలనేది ఆయన సిద్ధాంతం. గురువు పైన పూర్ణ విశ్వాసం ఉండాలి. ఒక సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి అనేవాడంట ఆయన. మాస్టర్ కేజ్ సిన్నెట్ కు రాసిన లేఖ. సొసైటీలో చేరిన వారి కర్మలు సైతం సొసైటీ మీద పని చేస్తాయి. మంచి వారి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి, చెడ్డవారి వల్ల చెడ్డ ఫలితాలు వెంటనే తెలుస్తుంటాయి. అతీంద్రియ శక్తులు తెలుసుకోవడం మంచిదే. ఆ జ్ఞానం మనిషికి మేలు చేస్తుంది, కొంత కీడు తొలగిస్తుంది. సూత్రాలు, నియమ నిబంధనలు కఠినంగా అనిపించవచ్చు, ఆచరణ యోగ్యం కాకపోవచ్చు. అవి ఒక కాలానికి పరిమితం. కాలానికి అనుగుణంగా సూత్రాలను వినియోగించుకోవాలి, అనుకూలంగా మలుచుకోవాలి. అందరూ అన్ని ధర్మాలు పాటించిన అవసరం లేదు. సంస్థ వ్యవహారాలలో భూకంపాలు, ఉప్పెనలు వస్తుంటాయి. ఒక భూకంపం వల్ల కొంత నష్టం కలిగిన తర్వాత మేలు కలుగుతుంది. వరదలు వస్తే అప్పటికి నష్టం కలిగించిన తర్వాత చాలా సంవత్సరాలు బంగారం పండుతుంది, నేల సుభిక్షమ అవుతుంది. కౌలాం కుట్ర వెనుక పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. చాలా మంది తలలు కలిసి పనిచేశాయి. అసలు కారణాలు: భౌతికవాదాన్ని విమర్శించడం, సైన్స్ ను చిన్న చూపు చూసి ఆధ్యాత్మికానికి పెద్దపీట వేయటం, ప్రాచ్య దేశాల ప్రాచీన విజ్ఞానాన్ని అతిగా తలెత్తుకోవడం, బైబిల్ ని విమర్శించడం, క్రైస్తవ మతాన్ని గౌరవించకపోవడం. అంచేత క్రైస్తవ మిషనరీలు కౌలాం కుట్రలో చేతులు కలిపాయి. బౌద్ధానికి అతిగా ప్రాధాన్యతనివ్వడం యూరప్ దేశాలకు నచ్చలేదు. వారి దృష్టిలో క్రైస్తవ మతం ఒక్కటే గొప్ప, జీసస్ ను మించిన ప్రవక్త లేడు. కౌలాం అసలు కథ. మేడం బ్లావెట్స్కీకి మేడం కౌలాంబుకు పూర్వ పరిచయం ఉంది. ఆ పరిచయమే ఇప్పుడు బ్లావెట్స్కీ కొంప మీదికి తెచ్చింది.
ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 1870లో బ్లావెట్స్కి ఒక నౌకా ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డది. అప్పుడు చేతిలో ఒక్క రూబుల్ లేదు, కట్టు బట్టలు తప్ప. రష్యా నుండి డబ్బు రావడం ఆలస్యమైంది. అప్పుడు కౌలంబ్ ఆమెను ఆర్థికంగా ఆదుకున్నది. అప్పుడు కౌలంబ్కు కైరోలో చిన్న హోటల్లో పని, బ్లావెట్స్కీకి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసింది. అందుకు కృతజ్ఞతగా 9 సంవత్సరాల తర్వాత కౌలంబ్ దంపతులు కష్టంలో ఉన్నప్పుడు బొంబాయికి పిలిపించి థియోసాఫికల్ సొసైటీలో ఆశ్రమం ఇచ్చింది. తర్వాత అడయార్ రప్పించి పరపతి పెంచింది. కొంతకాలం సజావుగానే సాగింది. తర్వాత కౌలంబ్ దంపతుల ప్రవర్తనలో ఆల్కాట్ బ్లావెట్స్కీలిద్దరూ విసిగిపోయారు. అయినా వాళ్లలో మార్పు లేదు. మేడం సహించి ఊరుకోవడంలో మిగతా వారు ఏమీ చేయలేకపోయారు. కౌలంబ్ పెళ్ళాం బొంబాయి చేరిన రోజు నుండే గూఢచర్యం మొదలుపెట్టింది. థియోసాఫికల్ సొసైటీ విషయాలు బాంబే గార్డియన్ పత్రికకు అమ్మడం మొదలుపెట్టింది 1880లో. ఆ విషయం మాస్టర్కు ఫిర్యాదు చేస్తే నీ ఇష్టం అని ఊరుకున్నాడు. చచ్చే పామునైనా పాలు పోసి బ్రతికించడం బుద్ధ ధర్మం. ఆ పాము లేచి పాలు పోసిన చేతిని కాటు వేస్తుందని బుద్ధునికి తెలియదా? అది బుద్ధుని కాటు వేయకపోవచ్చు, మిగతా వారిని వదలదు కదా. బ్లావెట్స్కీ వాళ్ళ చర్యల్ని, వాళ్ళ కర్మాన్ని సరిపెట్టుకోసాగింది. చివరకు నా సహనమే నా పాలిటి శాపమైంది, దిగులు పడసాగింది. కౌలంబ్ పెళ్ళాం డబ్బు విషయంలో మహా డబ్బు మనిషి. డబ్బు కోసం ఎన్ని గలీజం పనులైనా చేస్తుంది. తనకు దివ్య దృష్టి ఉందని ప్రచారం చేసుకుంది. గుప్త నిధుల్ని కనిపెడతానని డబ్బు సంపాదించేది. సొసైటీ సభ్యులకు అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేది. మేడం బ్లావెట్స్కీ యూరప్ వెళ్ళగానే ప్రిన్స్ హరిసింగ్ నుండి 2000 సంపాదించింది. అతను బ్లావెట్స్కీ ఫిర్యాదు చేశాడు. అది బ్లాక్మెయిల్. దాంతో ఆవిడపై చర్య తీసుకుంటానని భావించారు. కానీ ఆవిడ బ్లావెట్స్కీ పైన, థియోసాఫికల్ సొసైటీ పైన పగ పెంచుకుంది. బ్లావెట్స్కీ వెళ్ళగానే కౌలంబ్ దంపతులు మేడ మీద బ్లావెట్స్కీ ఉండే గదులు ఆక్రమించుకున్నారు. నాటి నుండి బ్లాక్ మెయిలింగ్ మొదలైంది. మేడం పై పగ తెగలుగా రగిలింది. బ్లావెట్స్కీ రాసిన ఉత్తరాల్లో కొన్ని ఫోర్జరీ ఉత్తరాలు జత చేశారు. కౌలంబ్ వడ్రంగం పనివాడు. మేడం గదుల్లో బీరువాలు తెరిచి రంధ్రాలు చేసి బ్లావెట్స్కీ మాయలేడి అని, తాంత్రికురాలని ప్రచారం చేశాడు. వారి దుశ్చర్యలు ఎవరూ పసిగట్టలేదు. కౌలంబ్ చర్యలకు కౌన్సిల్ విసిగిపోయింది. చివరికి కౌలంబ్ దంపతుల్ని క్వార్టర్స్ నుండి పంపివేశారు. తర్వాత 4 నెలలకు మేడం బ్లావెట్స్కీ పేరున కొన్ని ఉత్తరాలు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైన్ లో అచ్చయ్యాయి. ఆ వ్యాసాలు ఇచ్చినందుకు క్రిస్టియన్ మిషనరీలు కౌలంబ్కు చాలా డబ్బు ఇచ్చారు. అది బ్లావెట్స్కీకి తెలిసింది. 3000 రూపాయలు ఇస్తే ఆ ఉత్తరాలు తిరిగి ఇస్తామని కౌలంబ్ బ్లాక్ మెయిల్ చేసింది. థియోసాఫికల్ సొసైటీపై దాడి జరిగినట్లు పత్రికల్లో వార్త వేయించారు. ఆ వార్త ఆధారంగా ఆమెపై విమర్శలు సాగాయి. కోర్టుకు వెళితే మేడం పరువు బజార్ పాలవుతుందని కౌన్సిల్ మిన్నకుండిపోయింది. బ్లావెట్స్కీ తిరుగు ప్రయాణంలో ఈజిప్టులో ఆగింది. ఒకనాడు నైల్ నది తీరంలోని బాలన్ మ్యూజియంకి వెళ్ళింది. అక్కడ సమాధి అయిన రాజుల చరిత్రలు ఆమె విస్తరిస్తుంటే ఈజిప్టాలజిస్ట్ మస్రో నోరు వెళ్ళబెట్టాడు. పరిశోధకులకు సైతం అందని విజ్ఞానం ఆమెది. మేడం తిరిగి అడయార్ చేరగానే భారతీయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. 500 మంది కాలేజీ విద్యార్థులు సంతకాలలో మెమరాండం సమర్పించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ పత్రికలో ఆమెపై చెడుగా రాసిన లెక్చరర్లు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆమె సన్మానానికి సమాధానం చెబుతూ, మీరు నావిగా ప్రచురించిన లేఖలు నేను రాసినవి కాదు, అంతకు మించి నా సంజాషి అవసరం లేదు. కౌలంబ్ కుట్రలో మిషనరీ
కూడా మిషనరీల పాత్ర ఉందని తెలిసి తర్వాత అందరికీ ఆమెపై గౌరవం పెరిగింది. ఆ సందర్భంలో ఇండియన్ క్రానికల్ పత్రికలో బ్లావెట్స్కీ ప్రశంసిస్తూ ఇలా రాసింది: మేము థియోసఫిస్టులం కాము, కానీ థియోసఫికల్ సొసైటీ నిర్మాతలపైన గౌరవం, సద్భావన మాకుంది. క్రైస్తవ మత చాదస్తులకు మహాత్ముల గురించి బొత్తిగా తెలియదు, అవగాహన లేదు. భారతదేశంలో ఎందరో మహర్షులు, యోగులు ఉన్నారు. వారిని గుర్తించలేని మూర్ఖులు క్రైస్తవులు. థియోసఫీ చాలా విలువైన సిద్ధాంతం, అతి ప్రాచీన సనాతన ధర్మం. వారికి తాత్కాలిక అవరోధాలు ఏర్పడవచ్చు, కాలాన్ని ఎదిరించి థియోసఫీ నిలబడుతుంది. మంచి చెట్టు పుచ్చు చచ్చు కాయలు కాయదు, తీయని చెట్లకు తీయని ఫలాలే కాస్తాయి, చేదు కాయలు కాయవు. ఆధ్యాత్మిక రంగంలో ఆత్మాన్వేషణలో అంచనాలు వేయడం కుదరని పని. సత్యాన్వేషులు జీవితాలు భౌతిక ప్రమాణాలకు అందవు. మేడం బ్లావెట్స్కీ జీవితం చిన్నతనం నుండి అసాధారణమైంది, భిన్నంగా ఉంది. పరమశత్రువులైన ఆమె నిజాయితీని, నిబద్ధతను శంకించలేరు. ఆమెది మచ్చలేని జీవితం. రాజకుటుంబంలో పుట్టిన ఆమె తప్పుడు పనులు చేయలేదు. నీచపు బుద్ధులుండవు. దరిద్రం అనుభవించడం కర్మ వల్ల కావచ్చు, కోరి దరిద్రాన్ని వరించిందేమో. లోకుల దృష్టిలో అది స్వయంకృత అపరాధము. ఆమెకు నిరాడంబరంగా పొదుపుగా జీవించడం ఇష్టం. ఆ విషయం అక్షర సత్యం, అందరికీ తెలిసిన నిజం. ఒక ఆశయంతో ముందుకు సాగే వారికి అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతాయి. అవి పరీక్షలు మాత్రమే, ఓటమి అపజయాలు చిహ్నాలు కావి. మనిషి బలహీనతల్ని ఆమె క్షమించగలిగింది. కీర్తి కాంక్ష, ధన వ్యామోహం బొత్తిగా లేని స్త్రీ ఆమె. ఆమెలో వెతికిన అహంకారం కనిపించదు. ఏ మతం పట్ల అభిమానము, పక్షపాతము లేదు. ఈ మేడం కాల్ వస్తుంది, ఇంకో 2 పేజీలు కంప్లీట్ చేద్దామంటే ఒకటే ఇది. సరే చూడండి మేడం. లేదులేండి మేడం, ఇంక 2-3 నిమిషాలు. ఆమెలో వెతికిన అహంకారం కనిపించదు. ఏ మతం పట్ల అభిమానం, పక్షపాతం లేదు. సహాయాలు, సత్కార్యాలు చేసి పేరు పొందాలన్న తపన అసలు లేదు. తను రాసిన పుస్తకాలలోని భావాలు తన సొంతమని చెప్పదు. ఆ గొప్పతనం తన గురువులకి ఇస్తుంది. మాస్టర్లు నా చేత రాయించుకున్నారు అని వినయంగా ప్రకటించింది. మహాత్మా లేఖలు అన్ని మేడం కల్పించినవే. అపవాదం ఉంది, మాస్టర్ పేర ఫోర్జరీ చేసిందంటారు. కానీ జిన రాజదాస్ నిరూపించాడు. ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించడం ఆమెకిష్టం. లక్ష్యం చెదరనీయలేదు. మాస్టర్లపై నమ్మకం సడలనివ్వలేదు. తలెత్తి నిటారుగా నడవగలిగిన ధీమతి బ్లావెట్స్కీ. పులి మీద పుట్ర, కౌలం కుట్ర అంతటితో ఆగిపోలేదు. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్టు కౌలాంటి కేసుపై ఒక విచారణ కమిటీ ఏర్పడింది. థియోసఫీ వ్యవహారాలు కోర్టుకెక్కితే నిరూపితం కావు. వేటికి ఆధారాలు ఉండవు. న్యాయం జరగదు. ప్రేమపాస్య క్రింద కొట్టి పారేస్తారు. అతీంద్రియ విషయాల నిరూపణ అసంభవం. పాపం బ్లావెట్స్కీ ఓటమి అంగీకరించి పారిపోవలసి రావచ్చు. ప్రతిపక్షం వారు లబ్ధి పొందడం ఖాయం. హిమాలయాల్లో ఎంత వెదికినా అతీంద్రియ శక్తులున్నవారు కనిపించరు. మాస్టర్లు కనిపించరు. కనిపించినా వచ్చి సాక్ష్యం చెప్పలేరు. పవిత్రమైన పరమ గురువుల లక్ష్యాలు నిరూపించడం ఎలా?
కేసు కౌలంతో ఆగదు, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఆ సమయంలో బ్లావెట్స్కి ఏపీ సిన్నెట్ కు రాసిన లేఖాంశం. ఈ కేసులో మాస్టర్ల ప్రస్తావన వచ్చి తీరుతుంది. నా వరకు న్యాయస్థానంలో మాస్టర్ల పేర్లు బయట పెట్టడం ఇష్టం లేదు. నేను నా చావనైనా చస్తాను గాని ఆ పని చేయలేను. అది గురుద్రోహం. ఒక్కసారి కాదు, మాస్టర్ కోసం 1000 సార్లు చావడానికి నేను సిద్ధం. నేను ఏం రాయను. కుట్రలను కుతంత్రాలను ఈ వయసులో నేను బలి కావాలా? అది నాకు ఆత్మహత్యతో సమానం, సొసైటీకి అవమానం. నా జీవితం అంతా మాస్టర్ల దయపై సాగింది. నా జీవితం మాస్టర్ల చుట్టూ పరిభ్రమించింది. ఇది నాకు జీవన్మరణ సమస్య. నన్ను చంపితే నా ఉద్యమం నీరు గారిపోతుందని పేరాశ వారే జయించినట్లవుతుంది. అది బ్లావెట్స్కి వ్యక్తిగతంగా అవమానం కాదు, థియోసఫీపై కక్ష సాధింపు, మంచి ఆశయాలను గౌరవించలేని సమాజ వైఫల్యం. అసలు జరిగింది సొసైటీలో సభ్యులుగా చేరే ముందర అందరి బుద్ధి బాగానే ఉండేది. అందరూ దివ్య జ్ఞానం, ఆత్మజ్ఞానం ఆశిస్తున్న వారే. తర్వాత ఎవరికెంత ఆత్మజ్ఞానం కలిగింది, ఎవరికెంత ఆత్మవిద్య పట్టుబడింది అన్నది ప్రశ్నార్థకం. రోజులు గడిచిన కొద్దీ అతీంద్రియ శక్తులు దక్కడానికి ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న మొదలైంది. పైకి చెప్పకపోయినా అందరూ ఆశించింది సిద్ధులు, మహత్తులు, మాస్టర్లతో పొత్తులు. మానవత్వానికి ప్రేమించేవారు, దివ్య భావనను ఆశ్రయించేవారు తక్కువైనారు. అలా మారిన విలువలపై మాస్టర్ మోరియా ఇలా స్పందించారు. మేము ఎన్నిసార్లు చెప్పాలి, సొసైటీలో చేరడానికి ఏకైక లక్ష్యం పరమ గురువుల్ని ప్రసన్నం చేసుకోవడం, అతీంద్రియ శక్తుల కోసం, మహత్తుల కోసం ఆరాటం, భౌతికంగా మాస్టర్లను దర్శించడం అనవసరం. హృదయం నిండా ప్రేమ నింపుకున్న వారికే మాస్టర్ల దర్శనం లభిస్తుంది, సత్సంగం ఏర్పడుతుంది. శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించదలిస్తే లక్ష్యం దూరం అవుతుంది. మానవత్వం మర్చి స్వార్థం చూసుకునేవారు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు. ఆ లేఖను బట్టి టీఎస్ సభ్యులతో మాస్టర్లు విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ లేఖ బ్లావెట్స్కీని చాలా బాధించింది. పెట్టెబెడ సర్దుకుని రష్యా తిరిగి వెళ్ళిపోదామా అని ఆలోచించింది. తన జీవిత లక్ష్యం సీక్రెట్ డాక్ట్రిన్ రచన. అది పూర్తి కావాలి. థియోసాఫికల్ సొసైటీ ఎంత ముఖ్యమో సీక్రెట్ డాక్ట్రిన్ రచన అంతే ముఖ్యం. నాటి మేడం మనస్థితి మిసెస్ సిన్నెట్ కు రాసిన మరొక లేఖ అద్దం పడుతుంది. నా గుండె ముక్కలైంది, అయిన వాళ్ళే శత్రువులైనారు. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఒకనాటి సంఘటన నన్ను బ్రతికించింది. నేను చేయవలసిన పనులు పూర్తి చేసి తీరాలని మాస్టర్ ఆదేశించారు. మాస్టర్ కి మాట ఇచ్చాను. ఆ రోజు రాత్రి నేను చనిపోతానని అందరూ అనుకున్నారట. ఆశించారో భయపడ్డారో తెలియదు. నాకైతే నాటి సంఘటన నా హృదయం పైన చెరగని ముద్ర వేసింది. ఆ రోజునే మనిషి నైత్యం తెలిసింది. మాస్టర్ తన చేతిని నా గుండె పైన ఉంచి శ్వాస ఆగిపోకుండా చేశారు. పైగా రానున్నది మంచి కాలం అని హామీ ఇచ్చారు. నీకిష్టమేనా అని అడిగారు మాస్టారు. ఇష్టమే అన్నాను. అలా నా కర్మకు నేనే బాధ్యురాలినైనాను. నా కష్టాల్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఆ క్షణంలో చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఇంకా బాధలు అనుభవించవలసి ఉంది. ఏం చేయను, నేను బ్రతికి తీరాలి అని మాస్టర్లు అంటే నేను కాదనలేను. మేడం ఇంకా ఇక్కడతో ఆపేస్తాం మేడం. ఇది అట్లే మేడం. 129వ పేజీ మేడం. ఓకే, 129. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సారీ మేడం, మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది ఫోన్లు వచ్చి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు